Telangana Police Officers Retreat 2026 ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుదీర్ఘంగా మీరందరూ చర్చించి ఈ కార్యక్రమంలో డీజీపీ తెలంగాణ శివధర్ రెడ్డి గారు, డీజీపీ సాబిర్ ఖాన్, శిఖా గోయల్ గారు, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ డీజీపీ అభిలాష్ అబ్బిస్త్ గారు, ఇతర ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీస్ శాఖకి తమ విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల్ని కూలంకషంగా చర్చించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖ యొక్క గౌరవాన్ని పెంచడానికి మీరందరూ చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఎక్కడున్నామో మనం తెలుసుకోగలిగితే మనం ఎక్కడికి చేరాలనుకుంటున్నామో సులువు అవుతుంది. మనం ఉన్న పరిస్థితులు మనకు తెలియనప్పుడు మనం ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నామో చేరుకోవడానికి మనం ఎన్నుకుంటున్న విధానం ఏందో మనకు తెలియని గందరగోళం ఉంటుంది. అందుకే శివధర్ రెడ్డి గారు నా దృష్టికి తీసుకొచ్చి చివరగా 2002 సంవత్సరంలో ఇలాంటి రిట్రీట్ ప్రోగ్రాం చేసినాము. ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, నూతనంగా ఎదురవుతున్న నేరాల యొక్క వేగాన్ని చర్చించుకొని విశ్లేషించుకొని నూతనంగా శాఖలోకి వస్తున్న అధికారులకు అవగాహన కల్పించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతుంది అని చెప్పి శివధర్ రెడ్డి గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో డిసెంబర్ 2025లోనే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వివిధ కార్యక్రమాలతో 2 సార్లు వాయిదా పడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. నాకున్న అవగాహన challenges are 2 verticals. One is technical challenge, the other one is adaptive challenge. టెక్నికల్ ఛాలెంజ్ని అర్థం చేసుకోవాలి, పరిష్కరించాలి అంటే రిసోర్సెస్, టైం, దీస్ 2 ఆర్ మెయిన్ ఇంగ్రీడియంట్స్. టెక్నికల్ ఛాలెంజెస్ని పరిష్కరించుకోవడానికి మనకు రిసోర్సెస్, సమయాన్ని కేటాయిస్తే ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అడాప్టివ్ ఛాలెంజ్ని పరిష్కరించుకోవాలనుకుంటే వి షుడ్ హ్యావ్ కామన్ సెన్స్. మనం సమస్యను అర్థం చేసుకోవడానికి, సమస్యను అవగాహన చేసుకోవడానికి కొంత సమయం కావాలి. చాలా సందర్భాలలో సమస్య వచ్చినప్పుడు వేగంగా పరిష్కరిద్దామని పరిగెత్తుతాం. ఆ పరిగెత్తడం వల్ల సమస్య పరిష్కారం కాకపోనో అది మరింత గందరగోళానికి దారితీస్తుంది. నా దృష్టిలో ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత ఉపద్రవం మీకు ముంచుకొచ్చినా పోలీసు శాఖకు ఉండవలసిన, అధికారికి ఉండవలసిన సంవయనం ఏంటంటే మొట్టమొదట ఆ సమస్యను అర్థం చేసుకోవడంలోనే 50% ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టు. మీకు ఎదురైన సమస్య ఏందో మీకు అర్థమైతే, మీకు ఎదురైన సమస్యలో ఉన్న లోతును మీరు అవగాహన చేసుకుంటే మీరు సమస్యను పరిష్కరించడం సులువు అవుతుంది. సమస్యనే మీకు అర్థం కాలేదు కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి చాలా వేగంగా కదిలినాము అని అంటే అది ఎక్కడికి దారితీస్తుందో మీకు తెలియదు. అందుకే ఈరోజు మీరు వివిధ అంశాలకు సంబంధించి 6 వర్టికల్స్ కింద సైబర్ క్రైమ్ కావచ్చు, నార్కోటిక్స్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, మీ స్టాఫ్ ప్యాటర్న్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి
మీరు కొన్ని గ్రూపులుగా అధికారులు దాదాపుగా 245 మంది అధికారులు ఈ సమావేశ మందిరంలో ఉన్నారు. ప్రతి ఒక్క వర్టికల్కి ఒక డీజీపీ క్యాడర్ ఆఫీసర్ హెడ్ చేస్తూ మిగతా ఇందులో ఆసక్తి కలిగిన ఆఫీసర్లందరూ కూర్చొని మీరు ఆ సమస్య లోతును విశ్లేషించి సమస్యల్ని ప్రస్తావించడమే కాకుండా సమస్యలకు పరిష్కారాన్ని చూపించాలని కొన్ని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈ సమస్యల పట్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి జరగాలి అంటే మొట్టమొదట రాష్ట్రంలో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు బలంగా ఉండాలి. శాంతి భద్రతలు లేని గ్రామమైనా పట్టణమైనా రాష్ట్రమైనా నగరమైనా ఎవరు పెట్టుబడులు పెట్టడానికి కానీ ఎవరు ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారాలను నిర్వహించడానికి రారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడైనా చూడండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలిగిన రాష్ట్రాలలోనే పరిశ్రమలు రావడం, ఆ పరిశ్రమలలో ఉత్పత్తి ప్రారంభించడం, ఆ తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం మనం చూస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో కోర్ అర్బన్ రీజియన్ మనం ఒక పాలసీ డాక్యుమెంట్ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం ఏర్పడిన తర్వాత పాలసీస్ లేకుండా మనం పరిపాలన చేస్తే పాలసీ పెరాలసిస్ వస్తుంది. I don't want to take that risk. That is why I have decided to take a policy. That is what Telangana Rising 2047. Now we have decided to reach 2047, $3 trillion economy. My target is 2034 is $1 trillion economy. By 2047, $3 trillion economy. ఈ రోజు దేశ జనాభాలో 2.5% మనం ఉన్నాం. కానీ ఈ దేశ జీడిపిలో 5% మనం ఈరోజు కంట్రిబ్యూట్ చేస్తున్నాం. కానీ రాబోయే 22 సంవత్సరాలలో 2047కి ఈ దేశం 100 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను మనం జరుపుకోబోతున్నాం. ఆ సమయానికి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, సాంకేతిక పరంగా ప్రపంచాన్నే ఛాలెంజ్ చేసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈరోజు గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసి, గ్లోబల్ సమ్మిట్లో దాదాపుగా 60 నుంచి 70 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, గ్లోబ్ 500 కంపెనీస్లో దాదాపుగా 100+ కంపెనీస్ మన గ్లోబల్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా కంపెనీలు మనతో MOU చేయడం జరిగింది. ఈరోజు మనం పెట్టుబడులను ఆకర్షించడానికి, ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, పర్టికులర్గా ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2100 square kilometers. This is called core urban region economy, called CURE. We wanted to cure this area. ఈ రోజు దేశంలో ఉన్న ప్రధానమైన నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఆర్ కల్కట్టా. ఢిల్లీ అత్యంత కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న నగరం, దేశ రాజధాని, పొలిటికల్ క్యాపిటల్, పార్లమెంట్ ఈజ్ దేర్, సుప్రీం కోర్ట్ ఈజ్ దేర్, ఆల్ అదర్ institutions are there, but everything is shut down. స్కూల్స్ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు ఢిల్లీలో సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చింది. అత్యంత కాలుష్యమైన నగరం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఢిల్లీ నగరానికి గుర్తింపు వచ్చిన పరిస్థితి వచ్చింది అని అంటే ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానంలో లోపం ఉండడం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం నివసించడానికి యోగ్యం కాని నగరంగా మారుతుంది. అదేవిధంగా బెంగళూరు, మీరు ఒక్కసారి బెంగళూరును చూడండి, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెట్రోపాలిటన్ సిటీ. ట్రాఫిక్ జామ్లు, హెఫాజర్డ్ డెవలప్మెంట్స్ రావడంతో బెంగళూరులో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరాలనో తెలియని పరిస్థితి, ఎన్ని గంటలు రోడ్డు మీద మనం ఉంటామో మనకు తెలియని పరిస్థితి. అందుకే ఈరోజు ఐటీ ఇతర పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్లో వర్షం వస్తే నగరం అతలాకుతలమైపోతుంది. ఈరోజు అక్కడ నివసించలేని పరిస్థితి. చెన్నై నగరం వర్షం వస్తే పడవలు